హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో స్పెషల్ రెసిపీ సమ్మర్ స్పెషల్ డ్రింక్ ఫ్రూటీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. మ్యాంగో సీజన్ వచ్చేసింది కదా, ఫ్రూటీని ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే 3 నుంచి 4 వారాల పాటు మనం స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని. మనకి ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు ఈజీగా వాటర్ తోటి మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమేను. స్టోర్ చేసుకునేందుకు వీలుగా కాన్సన్ట్రేటెడ్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. జ్యూసర్ తీసుకొని 2 కప్పుల వరకు స్వీట్గా ఉన్న మ్యాంగో పీసెస్ని యాడ్ చేసుకుందాము. మామిడికాయకు ఉన్న తొక్కుని పీల్ చేసేసి యాడ్ చేసుకోవాలి. మ్యాంగో స్వీట్గా ఉన్నవి తీసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో 4 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సాఫ్ట్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఫిల్టర్ చేసుకుందాము. ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల మనకి మామిడికాయ ముక్కలు ఎక్కడైనా బ్లెండ్ అవ్వకుండా విడిగా ఉంటే మనం సెపరేట్ చేసుకోవచ్చు. ఇలా ఫైన్ ప్యూరీ లాగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే జ్యూసర్లో 3/4 కప్పు వరకు పచ్చి మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకుందాము. మరీ పుల్లగా ఉన్నది కాకుండా కొంచెం మీడియంగా పుల్లగా ఉన్నది తీసుకొని ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని కూడా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరీలోకి దీన్ని ఫిల్టర్ చేసుకుందాము. ఫిల్టర్ చేసుకున్న తర్వాత మిగిలిన పల్ప్ని తీసేయాలి. ఒకసారి స్పూన్ తోటి ఈ 2 బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాము. మ్యాంగో స్వీట్గా ఉన్నవి తీసుకుంటే మాత్రం షుగర్ కొంచెం తక్కువ యాడ్ చేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. స్పూన్తో కలుపుకుంటూ ముందుగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఉండాలి. అడుగు అంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దగ్గర ఉండి కలుపుకుంటూ ఉండాలి. గ్యాస్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. కొంచెం థిక్గా అయిన తర్వాత ఇందులో 1 కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని మీకు సరిపడకపోతే మరికొంచెం యాడ్ చేసుకోవచ్చు. స్వీట్గా ఉన్న మ్యాంగోస్ తీసుకుంటే మనకి 1 కప్పు వరకు షుగర్ కరెక్ట్గా సరిపోతుంది. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం లిక్విడ్ ఫామ్లోకి వస్తుంది. ఇది కొంచెం లిక్విడ్ ఫామ్ నుంచి థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మ్యాక్సిమం 10 నుంచి 15 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉండాలి. ఇందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు గ్లూకోన్ డి యాడ్ చేసుకుంటున్నాను. టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మరొక 5 నిమిషాల పాటు గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇది చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకుందాము. చల్లగా అయిన తర్వాత మనకి ఇంకొంచెం థిక్గా అవుతుంది. మీకు ఇష్టమైతే ఈ మ్యాంగో స్క్వాష్లోకి 2 to 3 డ్రాప్స్ వరకు మ్యాంగో ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదు, న్యాచురల్ ఫ్లేవర్లోనే తయారు చేసుకుంటున్నాను. ఈ స్క్వాష్ బాగా చల్లగా అయిన తర్వాత మరొకసారి ఫిల్టర్ చేసుకుంటే షుగర్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ ఫిల్టర్ అయిపోతాయి. ఇందులో అరదబ్బ వరకు లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకుందాము. టేస్ట్ బాగా అడ్జస్ట్ అవుతుంది. ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. ఈ స్క్వాష్ని మనం 8 కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవచ్చు. నేను ఇక్కడ గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మీరు ప్లాస్టిక్ కంటైనర్లోకి కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రూటీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. గ్లాస్లో 1/4 పార్ట్ వరకు స్క్వాష్ని యాడ్ చేసుకొని వాటర్ మిక్స్ చేసుకోవచ్చు. లేదా ఇలా డైరెక్ట్గా మిక్సింగ్ బౌల్లో 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు ఈ స్క్వాష్ని యాడ్ చేసి ఐస్ క్యూబ్స్ అండ్ వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత గ్లాస్లోకి సర్వ్ చేసుకోవడమేను. మీ టేస్ట్కి తగ్గట్లుగా మ్యాంగో స్క్వాష్ని యాడ్ చేసుకోవచ్చు. అంటే మీకు కొంచెం స్ట్రాంగ్గా కావాలంటే మరొక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఈ మ్యాంగో స్క్వాష్ని యాడ్ చేసుకోవచ్చు. కొంచెం లైట్గా కావాలంటే మ్యాంగో స్క్వాష్ని కొంచెం తక్కువగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఈ ఫ్రూటీ నచ్చిందా? ఇంతేనండి, ఎంతో ఈజీగా తయారు చేసుకునే ఫ్రూటీని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు, బయట నుంచి తెచ్చుకునే పని లేకుండా. పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళేటప్పుడు ఒక గ్లాస్ మిక్స్ చేసి ఇవ్వండి, చాలా ఎనర్జీగా ఆడుకొని ఇంటికి వస్తారు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మర్చిపోకుండా అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.